అందరికీ నమస్కారం. బిఎచ్ ఛానల్కు స్వాగతం. శ్రీరామ జయ రామ జానకి రామ మా రామ ఓ రామ అయోధ్య రామ. జై శ్రీరామ్. అంతఃపురమంతా ఆనందాల హేళలు, అయోధ్య నగరమంత సంబరాల సంతోషాలు. అంతఃపురమంతా ఆనందాల హేళలు, అయోధ్య నగరమంత సంబరాల సంతోషాలు. ఇంకా దశరథ మహారాజు ఈ ఆనందాన్ని, ఈ సంతోషాన్ని తనే స్వయంగా చెప్పాలని అంతఃపురానికి ఆనందంతో బయలుదేరాడు. ఈ సంతోష వార్తను ముద్దుల భార్యకు చెప్పాలని, సంభ్రమాచర్యాలతో కైకతనను పొగడాలని. సంతోష వార్తను ముద్దుల భార్యకు చెప్పాలని, సంభ్రమాచర్యాలతో కైకతనను పొగడాలని. ఆమె కన్నుల మెరిసే ఆనందం చూడాలని, ఆ ఆనందము చూసి తాను మురియాలని. ఆమె కన్నుల మెరిసే ఆనందము చూడాలని, ఆ ఆనందము చూసి తాను మురియాలని. పట్టాభిషేకం అని చెప్పగానే కైక ఎంత హడావిడి పడుతుందో కదా అనుకొని నవ్వుకుంటూ, పట్టాభిషేకము కోసం చేసే ప్రతి పనిని తానే దగ్గరుండి జరిగేలా చూస్తుందని. పట్టాభిషేకము కోసం చేసే ప్రతి పనిని తానే దగ్గరుండి జరిగేలా చూస్తుందని. తల్లిగా తనివార పుత్రుని దీవిస్తుందని. తల్లిగా తనివార పుత్రుని దీవిస్తుందని. ఆమె ఆశీస్సులతో రాముడు రాజవుతాడని. ఆమె ఆశీస్సులతో రాముడు రాజవుతాడని. తమ్ములతో రాజ్యపాలన చేస్తాడని. తమ్ములతో రామరాజ్యం స్థాపించగలడని అనుకుంటూ దశరథ మహారాజు కైకాదేవి అంతఃపురంలోకి అడుగు పెట్టాడు.